శ్రీమాత్రే నమః. బలరామారావు అని ఒక వ్యక్తి తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవిల పక్కన ఉన్నటువంటి ప్రసాదాల దుకాణంలో పనిచేసేవాడు. అతను చెప్తున్న కథ ఇది. చాలా సంవత్సరాల క్రితం తిరుత్తణి కొండపైన భైరవ సుబ్రహ్మణ్య అయ్యర్ అనే ఒక ప్రసాద దుకాణం నిర్వహించేవాడు అతను. ఆ దుకాణంలో పనిచేసే వాళ్ళలో ఇతడు కూడా ఒకడట. విపరీతమైన పని వల్ల ఒకసారి అతనికి జ్వరం వచ్చింది. సమయం గడుస్తున్న కొద్దీ జ్వరం చాలా ఎక్కువైపోయింది. రాత్రి 10ంటికి గాని ఇంటికి చేరుకోగలను అనుకుంటూ కొండ మీద నుంచి దిగుదాం అనుకుంటూ మెట్టదారి దగ్గర దిగడం మొదలు పెట్టాడట అతను. నిదానంగా నడుస్తూ అక్కడక్కడ కూర్చుంటూ లేస్తూ చివరి మెట్టు దగ్గరికి వచ్చాడు. దేవాలయ పుష్కరిణి దగ్గర ఒక మేన నిలిపి ఉంది. మేన అంటే తెలుసు కదా, పల్లకి. ఆ పల్లకి ఉందట. ఆ వైపు నుండి ఒక వ్యక్తి ఇతని వైపు వస్తున్నాడు. అతను వచ్చి కొండపై నుంచి వస్తున్నారా అని అడిగాడట. అవునండి అని చెప్పాడు ఇతను. సరే నాతో రండి అని ఆ మేనా వద్దకు అతడు తీసుకుని వెళ్ళాడు. అతను ఇలా చెప్తున్నాడు, నేను కొద్దిగా మేనాలోకి తొంగి చూశాను. పరమ శాంత స్వరూపంతో స్వామివారు నాకు దర్శనమిచ్చారు. నన్ను నేను మర్చిపోయి భక్తితో చేతులు జోడించి మహాస్వామి ఎదురుగుండా నిల్చున్నాను. నీవు కొండపై నుంచి వచ్చావా? దేవాలయం తెరిచి ఉందా అని మహాస్వామి వారు అడిగారు. నేను వెంటనే వినయంగా లేదు స్వామి, దేవాలయం మూసేశారు అని బదులిచ్చాను. అక్కడ ప్రసాదాల దుకాణం ఉంది కదా అని అడిగారు స్వామి. అవును స్వామి, అది కూడా మూసేశారు అని చెప్పగానే వారు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత మహాస్వామి వారు నాతో ఇలా అన్నారు, నన్ను మోసిన వీళ్ళందరూ ఆకలిగా ఉన్నారు. వారికి పుత్తూరులోను నగరిలోనూ కూడా ఆహారం దొరకలేదు. నేను వారికి తిరుత్తణిలో ఖచ్చితంగా ఆహారం దొరుకుతుంది అని చెప్పాను. ఇక్కడికి రాగానే పుష్కరిణి గట్లపై ఉన్న హోటళ్లలో కూడా వారికి ఆహారం దొరకలేదు అంటూ మహాస్వామి వారు చెప్పారు. ఆ చెప్పగానే నాకేం చెయ్యాలో అసలు తోచలేదు. నేను జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా దీని గురించి తర్వాత ఆలోచిద్దాంలే అనుకుని వెంటనే మహాస్వామి వారితో ఇలా అన్నాను. మహాస్వామి వారు ఆజ్ఞాపిస్తే నేనే స్వయంగా వారికి ఆహారం తయారు చేస్తాను అని చెప్పాను. స్వామివారు ఆశ్చర్యంతో ఈ రాత్రప్పుడు నువ్వేం చెయ్యగలవు అని అడిగారు. నేను కొండపైనున్న ప్రసాదాల దుకాణంలో పనిచేస్తాను మహాస్వామి, వాళ్ళ కోసం నేను వెన్న పొంగల్ తయారు చేస్తాను అని చెప్పాను. మహాస్వామి వారు వెంటనే ఓహో అలా అయితే సరే, నేను మెట్ల మార్గం గుండా కొండ ఎక్కుతాను, వాళ్ళని మామూలు మార్గం ద్వారా రమ్మని చెప్తాను. నువ్వు త్వరగా వెళ్లి ఆహారం సిద్ధం చెయ్యి, వెళ్ళు అని అన్నారు. స్వామివారి చివరి పదం వెళ్ళు అన్న మాట వినగానే అప్పటిదాకా నాకున్న జ్వరము అలసట ఒక్కసారిగా మాయమైపోయాయి. ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. ఏదో పరుగు పందెంలో పాల్గొనడానికి వెళ్తున్న వాళ్ళలాగా పరుగున ఉదుటున పైకి చేరుకున్నాను. ఆ రోజు మా యజమాని లేరు. నేను విషయమంతా వారి భార్యకు చెప్పాను. వెంటనే ఆమె పరమ సాధ్వి. ఆమె నాతో ఏమన్నారో తెలుసా? నువ్వు కిందికి వెళ్ళింది డాక్టర్కి చూపించుకోవడానికే కదా. ఆ వైద్యనాథుడే నీ జ్వరాన్ని పోగొట్టి నీకు అనుజ్ఞ ఇచ్చిన తర్వాత మళ్ళీ నన్ను అడగడం దేనికి? ఇది మన అందరి కోసం, మన ఉన్నతి కోసం జరిగిన సంఘటన. నువ్వు సంతోషంగా వెళ్ళి ఆహారం తయారు చేయి అంటూ ఆవిడ చెప్పారు. ఆమె అనుజ్ఞ ఇచ్చిన వెంటనే నేను వెళ్ళి పొయ్యి వెలిగించి ఆహారం తయారు చేయడం మొదలు పెట్టాను. అక్కడ పడుకుని ఉన్న ఒక అతన్ని లేపి ఆహారం తయారు చేసి తినడానికి ఆకులు కూడా తెమ్మనమని చెప్పి ఆ పొంగల్లో నంచుకోవడానికి చింతపండు పులుసుని కూడా తయారు చేసి ఇది దేవాలయ ధ్వజస్తంభం దగ్గరకు వెళ్ళాము. దీన్ని పట్టుకుని కొన్ని నిమిషాల తర్వాత పరమాచార్య స్వామి వారు వచ్చారు. మొత్తంగా దేవాలయ ప్రాకారాలన్నీ విద్యుత్ వెలుగులతో నిండిపోయాయి. మేళ తాళాల మధ్యన స్వామివారికి పూర్ణ కుంభంతో దేవస్థానం అధికారి అయినటువంటి కృష్ణరెడ్డి గారు, ఆలయ పరిపాలనాధికారి అయినటువంటి కులశేఖర్ నాయుడు, ఆలయం ఉద్యోగులు, పండితులు మహాస్వామి వారికి చాలా ఘన స్వాగతమే పలికారు. స్వామి చుట్టూ చూశారు. నేను వారి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాను. స్వామివారు నా వైపు చూస్తూ ఆహారం తయారయ్యిందా అని అడిగారు. నేను వెంటనే తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చాను స్వామి అని బదులిచ్చాను. సరే, నువ్వు వీరికి వడ్డించిన తర్వాత లోపలికి రా అని అన్నారు. నేను ఆ మేనా మోసే బోయిలందరినీ కూర్చోమని చెప్పి వాళ్ళకి ఆకులు వేసి వేడి వెన్న పొంగలి వడ్డించాను. ఇది మీకోసమే తయారు చేశాను. నంచుకోవడానికి చింతపండు పులుసు కూడా ఉంది. కడుపు నిండగా తినండి. నేను ఆలయంలోకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్లిపోయాను. పరమాచార్య స్వామి వారు గర్భాలయం దగ్గర నిలబడి ఉన్నారు. నేను వెళ్లి వారిని దర్శించుకోగానే ఒక్కసారిగా నాకు కళ్ళు నులుపుకుని మళ్లీ తేరిపారా పదే చూస్తున్నాను. ఎందుకంటే తిరుత్తణిలో ఉంటున్న మురుగను పరమాచార్య స్వామి ఎవరు అని నిర్ధారించుకోలేకపోయాను. స్వామి, అక్కడున్న సుబ్రహ్మణ్యుడు ఇద్దరూ ఒకేలా కనిపించారు నాకు. మహాస్వామియే ఆ దైవ గురువు జగద్గురువుగా రెండిటిగా చూడడంతో కళ్ళ నిండా నీళ్లతో స్వామిని చూస్తూ ఉండిపోయాను. దర్శనానంతరం స్వామివారు బయటకు వచ్చారు. నేను వెళ్లి వారి ఎదురుగుండా చేతులు కట్టుకుని నిలబడ్డాను. స్వామివారు నాతో వారందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వు చాలా రుచిగా చేశావు, వాళ్ళ కడుపు నింపావు అని అన్నారు.
నేను స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాను. నన్ను చెయ్యెత్తి ఆశీర్వదించారు స్వామివారు. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు నువ్వు రామనామం జపించు అని నన్ను ఆశీర్వదించారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను స్వామివారు చెప్పింది మర్చిపోలేదు. నిరంతరం రామనామం జపిస్తూనే ఉన్నాను అంటూ ఈ కథని ముగించారు బలరామారావు. శ్రీమాత్రే నమః.